కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇక దీప మీద కోపంగా ఉన్న సుమిత్ర దీపకు నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన పారు, దీపను ఏడిపించాలి అనుకున్న జోష్న, జన్మజన్మలకు దీపే నా భార్య అన్న కార్తీక్. దీపా కార్తీకుల మధ్య ప్రేమ చూసి మురిసిపోయింది పారు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. దీపకు సారె పెడుతుంది సుమిత్ర. దీప ఆశీర్వాదం తీసుకోబోతే కోపంగా పక్కకు జరిగి, నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుందిలే దీప అంటుంది సుమిత్ర. నిన్న దీప పెళ్లి రోజు కదా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు, అందుకే ఈ రోజు తెచ్చాను అని నెక్లెస్ తెస్తుంది పారు. దీన్ని నీ చేతులతో దీప మెడలో వెయ్యమని జోష్నకు చెప్తుంది. నేనెందుకు వెయ్యాలి, నువ్వే వెయ్యమంటుంది జోష్న. నీతో వేయించాలని ఆశపడుతుంది కదా, వెయ్యి జోష్న అంటుంది సుమిత్ర. చూడు నిన్నందరిలో ఎలా ఏడిపిస్తానో అని మనసులో అనుకుని దీప మెడలో నెక్లెస్ వేస్తుంది జోష్న. చూడు దీప, ఈ నెక్లెస్ నీ మెడలో పడగానే నీ స్థాయి మారిపోయినట్లుగా ఉంది. అయినా నా మనసులో నీపై ఎలాంటి కోపం లేదు. బావకు భార్య స్థానంలో నేనుంటే నేను కూడా ఇలాగే బాధపడేదాన్ని అంటుంది. ఆ మాటకు అడ్డుపడుతుంది పారు. నువ్వు చేసింది చెప్పకుండా దీపే నిన్ను ఏదో అందని చెప్తావేంటి అంటుంది కోపంగా. నేను మీ దగ్గర ఇందాక నిజం దాచాను బావా. దీప బయట మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, కానీ పెద్దగా పట్టించుకోలేదు. పెరట్లో మిమ్మల్ని చూసా, మీరు మాట్లాడుకున్నది విన్నాను, కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాతే నాకు అర్థమైంది, నేను పట్టించుకోని విషయాన్ని దీప పట్టించుకుందని అంటుంది జోష్న. ఏంటది అని అడుగుతారు అంతా. బావ నా మెడలో తాలి కట్టినట్లు అత్తకు కల వచ్చిందంట అని చెప్తుంది జోష్న. దాంతో అంతా షాక్ అవుతారు. అదెక్కడ నిజమవుతుందేమోనని దీప భయపడుతోంది. అందుకే దీప నన్ను తిట్టిందని అంటుంది జోష్న. ఇంతకు ముందు కూడా అత్తకు వాళ్ళ అమ్మ కల్లోకొచ్చింది, అప్పుడే దీప ప్రెగ్నెంట్ అయింది అని నవ్వుతూ చెప్తుంది జోష్న. ఊరుకో, దానికి దీనికి సంబంధం ఏంటి? అయితే నాకు కూడా నువ్వు ఇంట్లో నుంచి పారిపోయినట్లు కలొచ్చింది, మరి నువ్వెందుకు పారిపోయావో చెప్పు. ఆ కల నిజమైతే ఈ కల కూడా నిజమవుతుంది కదా అని కౌంటర్ ఇస్తుంది పారు. నువ్వు ఆగుపారు, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సింది నేను అని కార్తీక్ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి దీప చెయ్యి పట్టుకొని, దీపతో నా జీవితం నేను ఊహించిన దానికంటే కూడా సంతోషంగా ఉంది. మా అమ్మకు వచ్చింది కళ అని మీరనుకుంటున్నారు, కానీ పీడ కళ అని నేననుకుంటున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దీప నాకు ధైర్యాన్నిచ్చింది, నాకు అండగా నిలబడిందని భార్య గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్. దీప నాకు ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు భార్యగా రావాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. జోష్న తప్ప అంతా సంతోషపడతారు. నా మనవరాలని పారు ఏదో చెప్పబోతుంటే దాసు ఆపి పక్కకు తీసుకెళ్తాడు. అమ్మా, నువ్వు చేసే ఓవరాక్షన్ చూస్తుంటే అందరికీ అనుమానం వచ్చేలా ఉంది, కాస్త తగ్గించుకో అమ్మా అని చెప్తాడు దాసు. జోష్న కార్తీక్పై ఇంకా ఆశపడుతోంది. ఎలాగైనా కార్తీక్ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది అంటుంది పారు. దానికి ఇంకా తగ్గలేదా, నీ స్టైల్లో చెప్పు అంటాడు దాసు. అలా చెప్పిన తర్వాతే ఇంకా పెరిగిందంటుంది పారు. మరోవైపు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దాం పదండి అంటుంది జోష్న. అందరూ టిఫిన్ చేసే వెళ్ళాలి అంటుంది కాంచన. టిఫిన్స్ ప్రిపేర్ చేస్తుంది అనసూయ, అందరికీ వడ్డిస్తాడు కార్తీక్. దీపకు పొలమారితే తలపై కొట్టి వాటర్ తాగిస్తాడు కార్తీక్. అది చూసిన పారిజాతం ఎమోషనల్ అవుతుంది. చూడు, భార్యను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నాడో అంటుంది. అందరూ భార్యలను అలాగే చూసుకుంటారు, దాంట్లో స్పెషల్ ఏముంది అంటుంది జోష్న. నీకేం తెలుసు, ఐశ్వర్యంలో పుట్టి పెరిగినా ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఇడ్లీ బండి నుంచి మొదలుపెట్టి మళ్లీ గొప్ప స్థాయికి చేరుకున్నాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెప్తుంది కాంచన. దీపకు కార్తీక్ లాంటి భర్త దొరకడం అదృష్టం అంటాడు దశరథ. మీరు ఇలాగే కవర్ చేస్తూ ఉండండి, నేను చేసే పని నేను చేస్తాను అనుకుంటూ బయటికి వెళ్తుంది జోష్న. అత్తకు వచ్చిన కలను నేను నిజం చేస్తానని చెప్తుంది జోష్న. నిన్నెచ్చింది సరిపోలేదనుకుంటా అంటుంది దీప. నువ్వు నా చెంప మీద కొడితే నేను నీ బతుకు మీద కొడతాను దీప అంటుంది జోష్న. బావ మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతావు అంటుంది దీప. రోజులు మంచిగా లేవు జోష్న, అందరూ నాలాగే ఉండరు, కొందరు ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకుంటారు అంటుంది దీప. అంత లేదు, నా పేరు చెప్తేనే చాలా మంది భయపడతారు అంటుంది జోష్న. ఇంతటితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.